వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మత మార్పిళ్లకు వ్యతిరేకంగా బెంగాల్ హిందువుల్లో కదలిక మొదలైందా? డబ్బుతో తాయిలాలతో మభ్యపెట్టి హిందువులను మతం మార్చడం, దేవాలయాలను ధ్వంసం చేయడం వంటి దారుణమైన చర్యలకు పాల్పడే జిహాదీ శక్తుల మీద పశ్చిమ బెంగాల్ హిందువులు తిరుగుబాటు మొదలుపెట్టారా? తాజాగా బయటపడిన ఓ వార్తాంశం ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. హరిభగవాన్ టెంపుల్ ను ఆక్రమించి మసీదుగా మార్చబోయిన జిహాదీల చర్యపై ఓ గ్రామ ప్రజలు తీవ్రంగా తిరగబడ్డారు. బెంగాల్లో అదుపు తప్పి ప్రవర్తిస్తున్న జిహాదీల కుయుక్తులు ఇంకా అనేక రాష్ట్రాల్లో చాప కింద నీరులా పనిచేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బెంగాల్లో జిహాదీ శక్తులపై తిరుగుబాటు. ఆలయాన్ని దక్కించుకున్న హిందువులు. రోహింగ్యాలతో ముప్పు ఉందంటున్న ఇంటెలిజెన్స్ వింగ్. పశ్చిమ బెంగాల్లో వాతావరణం మారుతోందా? ఉగ్రమూకలకు, జిహాదీ శక్తులకు సాఫ్ట్ టార్గెట్ గా మారిన హిందువుల్లో ఇప్పుడు చైతన్యం కనిపిస్తోందా? ఈ గొడవను గమనిస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ గొడవ పశ్చిమ బెంగాల్లోని పూర్బా మేదినీపూర్ జిల్లా పన్స్కురా అనే గ్రామంలో చోటు చేసుకుంది. పన్స్కురా అనేది ఆ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం. ఇక్కడ చాలా కాలంగా జిహాదీ శక్తులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కారు కూడా చాలా కాలంగా ఇస్లామిక్ శక్తులకు వంతపాడుతూ హిందువులను సెకండరీ గ్రేడ్ పౌరులుగా ట్రీట్ చేస్తోంది. దీంతో అక్కడి జిహాదీ శక్తులు మరింతగా విజృంభించాయి. ఈ క్రమంలోనే పన్స్కురా గ్రామంలోని ప్రాచీన హరి టెంపుల్ మీద కన్నేశారు. అప్పటికే పన్స్కురా గ్రామంలోని హిందువులను భయపెట్టి మతం మార్చే కార్యక్రమానికి జిహాదీలు పూనుకున్నారు. చాలా మందిని మార్చేశారట. ఇలా మత మార్పిళ్లు పెరిగిన క్రమంలో జిహాదీల ప్రభావం పెరిగి గ్రామం మీద వారి పట్టు పెంచుకోగలిగారు. పట్టు కాస్తా పెరిగాక ఇదిగో ప్రాచీన హరి టెంపుల్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని సవర్ణ హిందువులంతా ఒక్కటై ఆ ఆలయానికి చేరుకుని అందులో ప్రవేశించిన జిహాదీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించేశారు. బెంగాల్లోని జిహాదీ శక్తులు అవసరానికి తగినట్టుగా అవతారాలెత్తుతున్నారంట. పన్స్కురా విలేజ్ లో టెంపుల్ ను మాయం చేయటానికి ఆడవారిని పంపించారట. ఆడవారు అయితే ఎవరూ ఏమీ అనరు అనేది వారి వ్యూహమట. ఇక్కడ హిందువులు కూడా అదే ఎత్తుగడను ఉపయోగించి మహిళలంతా ఆగ్రహిస్తూ జిహాదీ మహిళలపై విరుచుకుపడ్డారు. పురుషులు కూడా పురుష జిహాదీలపై తిరుగుబాటు చేశారు. హిందువులు చేరుకునేటప్పటికే ఆలయం ముందున్న భారీ తులసి కోటపై ఆకుపచ్చ వస్త్రం కప్పేసి దాన్ని ఓ సమాధిలా భ్రమింపచేసే కుట్ర పన్నారు. అలాంటి చర్యలను హిందువులంతా చాకచక్యంగా ఎదుర్కొని ఆ ఆకుపచ్చ గుడ్డను తొలగించి అందులో మళ్లీ తులసి మొక్క నాటి ఆ దేవాలయ పరిసరాలను పవిత్రంగా మార్చేశామని ఆనందంగా కేరింతలు కొట్టడం ఈ విజువల్స్ లో కనిపిస్తోంది. ఇక పన్స్కురాలో జరిగిన ఘటనతో బెంగాల్ హిందువులు కళ్లు తెరిచారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి ఒకటో రెండో ఘటనలు చూసి పరిస్థితి మారింది అనుకుంటే పొరపాటే అని, అసలైన జిహాదీ శక్తులు ఒక్క బెంగాల్లో మాత్రమే కాకుండా దేశమంతటా వ్యాపించి ఉన్నారని ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఇప్పుడు బయటకు పొక్కుతోంది. జిహాదీ శక్తులు చాప కింద నీరులా పనిచేసుకుపోతున్నాయని, తమ అనుమానాలకు ఈ మధ్య ఆనవాళ్లు కూడా లభిస్తున్నాయని వారంటున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఇన్పుట్స్ అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. బెంగాల్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో జిహాదీ శక్తులు తీవ్ర స్థాయిలో విజృంభించాయని, వాటికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే మద్దతిస్తూ వస్తున్నారని కేంద్రానికి సమాచారం ఉంది. ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా తప్పుడు మార్గాల్లో ఆధార్ కార్డులు పొందారట. ఇలాంటి తప్పుడు మార్గాలను జిహాదీ శక్తుల కోసమే ఉపయోగించారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఆ కార్డుల ఆధారంగా రోహింగ్యా ముస్లింలను రికార్డుల్లోకెక్కించారని, వారిని ఇండియన్ సిటిజన్స్ గా తయారు చేశారని అంటున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ షేర్ పెంచడం కోసమే వినియోగించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడుతున్న దరిమిలా మాత్రమే ఇలాంటి అంశాలు వెలుగు చూస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు మరో బాంబు లాంటి వార్త పేల్చారు. భారతీయ ముస్లిం కుటుంబాలు బయట నుంచి వస్తున్న రోహింగ్యా ముస్లింలకు పూర్తి మద్దతిస్తున్నారని, వారి కుటుంబాల్లో చనిపోయిన బంధువుల పేర్లను రికార్డుల్లోకి ఎక్కించడం లేదని అంటున్నారు. వారి బంధువుల ఐడెంటిటీని రోహింగ్యా ముస్లింల మీదకి బదిలీ చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారంట. ఇలా దేశంలో అక్రమంగా తిష్టవేసిన రోహింగ్యా ముస్లింలు ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ గా మారి హిందువులను టార్గెట్ చేస్తున్నట్టుగా గుర్తించారు. సమయం వచ్చినప్పుడు ఐఎస్ఐ నుంచి ఆదేశాలు అందుకున్నప్పుడు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా దేశంలో ప్రవేశించిన రోహింగ్యా ముస్లింల సంఖ్య ఇప్పుడు కనీసం 10 కోట్లైనా ఉంటుందని ఇంటెలిజెన్స్ నుంచి అందుతున్న సమాచారం. ఈ ప్రక్రియ అంతా ఇండియాలో ఓటింగ్ షేర్ పెంచడం కోసం వేసిన ఎత్తుగడగానే వారు భావిస్తున్నారు. ఓటింగ్ షేర్ పెంచేందుకు అమెరికా నుంచి బైడెన్ హయాంలో $21 మిలియన్ అందిన వైనం ఈ మధ్యే బయటపడటం గమనించాలంటున్నారు. ఆ డబ్బంతా ఇలా బీజేపీయేతర రాష్ట్రాల్లో చాప కింద నీరులా పనిచేసుకుపోయిందని అంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆధార్ కార్డులతో తిష్టవేసిన రోహింగ్యాలు స్థానికంగా తక్కువ ధరకే కూలీ పని చేసుకుంటున్నారని, వారిని ఎవ్వరూ కూడా అసలు పనిలో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లోనూ ఇలా రోహింగ్యాలు పెద్ద ఎత్తున అక్రమంగా, కొందరు అధికారికంగా ఆశ్రయం పొందే పేరుతో మరికొంతమంది చేరిపోయారు. అయితే అక్రమంగా ఉంటున్న వారే హైదరాబాద్లోనూ ఎక్కువయ్యారు. కొన్ని మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేయటం విశేషం. దేశంలో సివిల్ వార్ సంభవించినప్పుడు హిందువుల మీద దాడులు చేయటానికి ఈ రోహింగ్యాలే ముందు వరుసలో ఉంటారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. ఈ క్రమంలోనే ఇటీవల కొంతకాలంగా ఎంఐఎం నేతల హెచ్చరికలను, కొందరు ముల్లాల రెచ్చగొట్టే వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. హిందూ ట్యాక్స్ పేయర్ల మీదనే బతుకుతూ వారి మీదనే దాడులు చేయటానికి అంతర్జాతీయ జిహాదీ శక్తుల నుంచి డైరెక్షన్స్ ఉన్నాయంటున్నారు. ఆదేశాలు రాగానే సమయం చూసి ఆయా శక్తులు బయటపడే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కోల్పోయాక మరెంతో ఆలస్యంగా కళ్లు తెరిచిన బెంగాల్లోని పన్స్కుర గ్రామస్తుల మాదిరి మిగతా రాష్ట్రాల్లోని ప్రజలంతా అప్రమత్తమవుతారా? మత మార్పిడి శక్తుల అరాచకాలను సంఘటితంగా ఎదుర్కొంటారా? వేచి చూడాల్సిందే.